ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. కావాలని ఒక కులాన్ని టార్గెట్ చేయడంపై రెడ్డి కులాల నేతలు సీరియస్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు. తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై సీరియస్ అయ్యారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ₹1,20,00,000 మా సొమ్ము ₹1,20,000 కోట్ల మా సొమ్ము మీరు దాక్కుంటా మా బీసీల ఉచ్చ మీరు దాక్కుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాక్కుంటా మమ్మల్ని. వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నాడో తీన్మార్ మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదజాలం వాడిండు. దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కుల బంధువులందరివి కూడా మా ఆత్మామనం దెబ్బతిన్నది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులందరూ ఇలా ఆక్రోషంగా ఉన్నారు. తిరుమలన్న మీద ఇరగబడదామని వీడు ఎట్లా మాట్లాడుతాడు మన కులం గురించి, మనం ఏమో మాట్లాడడం ఎవరుతామని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం. తిరుమల మల్లన్న మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఇవాళ ఊర్లల్లో అందరూ కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క, బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌహృద వాతావరణంలో మంచిగా ఉంటారు. ఇవాళ ఏం ఆశిస్తున్నావు, నువ్వు ఏం ఆశించి చేస్తున్నావు, ఎందుకు రెచ్చగొడుతున్నావు, నీకు బీసీల మీద ప్రేమ ఏమున్నది, నీకు ఏం ఆశిస్తున్నావు? ఎమ్మెల్సీ ఏం సరిపోదా? నువ్వు ఛాయ్ దానికి అడుక్కునే పైసల కానించి ఇవాళ హెలికాప్టర్ ఎక్కే స్థాయి వరకు ఎదిగినావంటే ఏ విధంగా? ఇవాళ నువ్వు గెలిచినాక వేరే వాళ్ళకి రెడ్ల ఓట్లు వద్దా, వేరే వాళ్ళు బీసీ సోదరులు నిలబడ్డారు వాళ్ళకి రెడ్ల ఓట్లు వద్దా? ఎందుకొద్దు? నీకొద్దు. మరి నువ్వు నిలబడ్డప్పుడు అనలేవు, ఇవాళ వేరే బీసీ సోదరులు నిలబడ్డారు రెడ్ల ఓట్లు వద్దంటావు. బహిరంగంగానే మాట్లాడుతున్నావు. బహిరంగ నీ మనసులో ఉన్నది ఒకటి, బయట మాట్లాడేది ఒకటి. నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు, ఏదో ఇయ్యనట్టున్నారు కాబట్టి బీసీలను వాడుకొని బీసీ కార్డు వాడుకొని ఏదో చేద్దామని వస్తున్నావు. ఏ స్టేజ్ నుంచి లేవు మన అందరు బీసీ సోదరులు ఎందుకో, మరి నీతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయలేవు. తీన్మార్ మల్లన్న ఇప్పటికి కూడా చెప్తున్నాం, నీ తీరు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. నీకు పిచ్చెక్కిందా? మరి ఎందుకు రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, ఖబర్దార్ అని చెప్తున్నాం. నువ్వు మాట్లాడిన మాట బేషరతుగా వాపస్ తీసుకోవాలి. ఈరోజు రాష్ట్ర బద్దూరు వెంకటేష్ ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీస్కి వచ్చి మేము మెమరాండం ఇచ్చినాము. తీన్మార్ మల్లన్న తీస్మార్ కార్డు అనుకుంటున్నాడు, వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. ఒకసారేమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మేము అగ్రకులం అని చిల్లరగా చేయొద్దని ఊరుకుంటున్నాము. ఈరోజు చాలా మాట్లాడుతున్నాడు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టి చాలా తప్పు చేసిండు. వాడిని గెలిపించినాము. ఎక్కడ నల్గొండలో ఎక్కడ ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇచ్చినాము. మా ఓట్లు అప్పుడు పనికిరాలేదా? రెడ్ల ఓట్లు వద్దని ఒకసారి అంటాడు. ఉచ్చదాపిస్తానంటే ఎవరు దాపించిండు? వాడిని పట్టుకొచ్చి తన్ను. మేము రెడ్ల మిన్నే నువ్వు పడ్డావు. ఓసీ కులం నీకన్నా ఎక్కువనే ఉంది. బీసీల ఓట్లు చాలు, రెడ్ల ఓట్లు వద్దంటున్నావు. మరి రెడ్ల ఓట్లతోనే గెలిచినావు కదా నువ్వు. చిల్లెరుగాడ నీ క్యూ న్యూస్ లో మాట్లాడినట్టు మాట్లాడి చిల్లెరు నుంచి పెద్దకొచ్చి నీ అరాచకాలు, నీ సంగతి అంతా మాకు తెలుసు. అందుకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు నేను లోపలేసి తోమితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా నేను నడిపించింది. మర్చిపోయినావురా? బీసీల మోసం చేసేటోడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతావో ప్రధానమంత్రి సంతోషమే మాకు. కానీ మా కులం మీద ఎందుకు పడ్డావు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నావు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రెడ్డి జాగృతి సభ్యులు రెడ్డి కులానికి చెందినటువంటి కొందరు నిన్న రాష్ట్ర డీజీపీని కలిసి తీన్మార్ మల్లన్న వాడినటువంటి భాష తమ కులాన్ని టార్గెట్ గా చేసి అసభ్యకరంగా అభ్యంతరంగా మాట్లాడినటువంటి విధానానికి సంబంధించి కొన్ని ఆడియో వీడియో క్లిప్పులు కూడా డీజీపీకి సమర్పించి అఫీషియల్ గా ఒక ఫిర్యాదు అందజేసి తీన్మార్ మల్లన్న పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ మాత్రం ఈ రెడ్డి జాగృతి సభ్యులు రాష్ట్ర డీజీపీని కలిసి ఒక ఫిర్యాదు అందజేయడము. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తీన్మార్ మల్లన్న అదే పార్టీలో ఉండి పార్టీ పరువును దిగజార్చే విధంగా ఒక ఉన్నత హోదాలో ఉండి ఒక కులాన్ని టార్గెట్ చేసి అసభ్యకరంగా అభ్యంతరకరంగా కులాన్ని రెచ్చగొట్టే విధంగా పూర్తి స్థాయిలో అగౌరవపరిచంగా వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని తీన్మార్ మల్లన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా రెడ్డి జాగృతి నిన్న నుంచి ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న డీజీపీకి ఫిర్యాదు చేసినటువంటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తొందరగా స్పందించి తీన్మార్ మల్లన్న నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీ పైనే విమర్శలు చేస్తూ తిరిగి మళ్ళీ సామాజిక వర్గాల ప్రకారంగా కులాల పరంగా ఈ రకంగా చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ సరైంది కాదు. రాష్ట్రంలో
కులాలు ఏకమయ్యి మళ్ళీ పార్టీకి వ్యతిరేకంగా రోడ్డుపైకి వస్తే మాత్రం పరిస్థితులు వేరే రకంగా ఉంటాయంటూ కూడా ఇండైరెక్ట్ రెడ్డి జాగృతి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. దీనిపై ఒక ఎంక్వైరీ కమిటీ వేసి తీన్మార్ మల్లన్న వ్యవహరిస్తున్నటువంటి తీరు పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉంది. తీన్మార్ మల్లన్న పైన తొందరగా చర్యలు తీసుకోవాలి అంటూ మాత్రం రెడ్డి జాగృతి ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. రాష్ట్ర డీజీపీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎక్కడ ఏ సభ కేంద్రంగా తీన్మార్ మల్లన్న రెడ్డి వర్గానికి చెందినటువంటి వారిని ఈ రెచ్చగొట్టే విధంగా రెడ్డి వర్గం వారిని ఈ అవమానించే విధంగా వ్యవహరించాడో ఆ రాష్ట్ర పోలీస్ స్టేషన్ కి ఇక్కడి నుంచి కూడా ఆదేశాలు జారీ చేసి దానిపైన ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేయాలంటూ కూడా రాష్ట్ర డీజీపీ ఆదేశించేటువంటి అవకాశం ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.